ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ మాట వినగానే మనకు ఆకాశాన్ని చీల్చే బాణాలు, రక్తంతో తడిసిన నేల ఇవే కదా గుర్తుకొస్తాయి. కాని ఏ మహాసామ్రాజ్యమైనా సరే బయటి శత్రువుల దెబ్బకన్నా లోపలి కుట్రల వల్లే ఎక్కువగా కూలిపోతుంది. ఈనాటి మన ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకలించిన ఒక అసాధారణ మేధావి కథను చూద్దాం. అతను మామూలు విలన్ కాదండి, ఏకంగా ఒక సైకలాజికల్ మాస్టర్ మైండ్. అసలు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని నిజంగా రగిలించింది ఎవరు? ఒకసారి ఆలోచించండి. బాహుబలమున్న మహామహాయోధులు కాదు, చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం ఒక జత పాచికలు, గుండె నిండా భయంకరమైన మానసిక గాయాలతో ఉన్న ఒక మేనమామ. అవును, తెరవెనుక ఉండి ఆ మహా అగ్నిని రాజేసింది ఆయనే. ఈ వాస్తవం వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. సరే, ఇప్పుడు మనం దీని లోతుల్లోకి వెళ్దాం. అసలిదంతా ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం కాస్త గతంలోకి వెళ్ళాలి. గాంధార దేశపు యువరాజు జీవితం ఎలా నాశనమైందో చూస్తే, మొదట భీష్ముడి బెదిరింపుతో గాంధారి వివాహం జరగడం, ఆ తర్వాత గాంధారికి అంతకు ముందే ఒక మేకతో వివాహం జరిగిందన్న జాతకదోషపు రహస్యం బయటపడటం, ఆ వెంటనే సుబల మహారాజును ఆయన 100 మంది కుమారులను చీకటి కారాగారంలో బంధించడం. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరిగిన ఘోరమైన అవమానం, ఒక మహావిధ్వంసానికి పడిన పునాది ఇదే అన్నమాట. ఆ జైలు జీవితం ఎంత భయంకరంగా ఉండేదో ఊహించుకోండి. 100 మంది కుమారులకు రోజుకు ఒకే ఒక్క పిడికెడు గింజలు ఆహారంగా ఇచ్చేవారట. కళ్లముందే సొంత అన్నదమ్ములు ఆకలితో అలమటిస్తూ ఒక్కొక్కరుగా ప్రాణాలు వదులుతుంటే చూడాల్సి రావడం. అబ్బా, అది ఎలాంటి మానసిక క్షోభను కలిగిస్తుందో మాటల్లో చెప్పలేం. ఈ భయంకరమైన మానసిక గాయం, ఆ ఆకలి మంటలు ఆ యువరాజు హృదయాన్ని పూర్తిగా ఒక రాయిలా మార్చేశాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. అందరిలో తెలివైనవాడు బతకాలి. ఇది సుబల మహారాజు చనిపోతూ తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం. తమ వంశమంతా ఇలా తుడిచిపెట్టుకుపోకూడదని, ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అందర్లో మేధావి అయిన శకునికిచ్చి బతికించాలని ఆయన నిర్ణయించాడు. ఆ ప్రాణభిక్ష వెనుకున్న ఉద్దేశమొక్కటే, వాళ్ల ప్రతీకారం సజీవంగా ఉండాలి. మరి ఆ పగ ఒక మాస్టర్ మైండ్ను ఎలా తీర్చిదిద్దిందో చూడండి. చనిపోయిన తండ్రి వెన్నెముక లేదా తొడయెముకతో చేసిన పాచికలు, ప్రతి అడుగులోనూ ఆ కష్టం గుర్తుకు రావడానికి కావలనే తన కాలికి చేసుకున్న గాయం, ఆ కుంటుతో నడిచే నడక వెనుక ఉన్న అసలు కారణం ఆ పగను ఎప్పటికీ మర్చిపోకూడదనే. ఆ తర్వాత ఒక నమ్మకమైన సలహాదారుడి వేషంలో హస్తినాపురంలో అడుగుపెట్టడం. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని చాలా కంటిన్యూ చేద్దాం. పక్కాగా వేసిన ప్రణాళిక. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శకుని ద్వంద్వ స్వభావం. బయటకు చూస్తే నవ్వుతూ కనిపించే అత్యంత ఆత్మీయుడైన మేనమామ, కాని లోపల మాత్రం కాటేయడానికెదురుచూస్తున్న కాలసర్పం. ఒక శత్రువును నాశనం చేయడానికి అతనితోనే స్నేహం చేయడం అనేది సైకాలజీలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధతంత్రం. శకుని ఇక్కడ అదే చేశాడు. కౌరవుల పాలిట మృత్యులా మారాడు. ఇప్పుడు మనం తర్వాత విభాగానికి వద్దాం. అదే వారసుడి మనసులో విషం నింపడం. శత్రువుల మీద నేరుగా దాడి చేయడం కన్నా సామ్రాజ్య వారసుడి మనసులో విషం నింపడం ద్వారా ఆ సామ్రాజ్యాన్ని లోపలి నుండే నిర్వీర్యం చెయ్యవచ్చు. రాజ్యం నీది, అధికారం నీది, కాని పాండవులు దానిని లాక్కుంటున్నారు. ఒక మంత్రంలా ఈ మాటలను శకుని దుర్యోధనుడి చెవిలో పోశాడు. దుర్యోధనుడిలో చిన్నప్పటినుండి ఉన్న అసూయను, ఇది నా హక్కు అనే భావనను ఒక ఆయుధంగా మార్చడానికి ఈ ఒక్క విషపు బీజం సరిపోయింది. అసలు శకుని మానసిక తారుమారు వ్యూహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో గమనిస్తే, ధృతరాష్ట్రుడికి కొడుకుపై ఉన్న గుడ్డి ప్రేమను వాడుకోవడం, దుర్యోధనుడి అభద్రతాభావాన్ని పెంచి పోషించడం మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన ఒక విషయముంది. శకుని ఏనాడూ పచ్చి అబద్ధాలు చెప్పలేదు సుమా. సత్యాన్నే తనకి అనుకూలంగా వక్రీకరించి చెప్పాడు. నేరుగా అబద్ధం చెప్పడం కంటే వాస్తవాన్ని ఇలా వక్రీకరించడం అనేది సైకలాజికల్ వార్ఫేర్లో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. ఇక తర్వాతి విభాగం మొదలైన మానసిక యుద్ధం. ఇప్పుడు ముందుకు వెళ్ళి ఇది ఎలా జరిగిందో చూద్దాం. మాయాజూదం అనేది కేవలం ఒక సరదా ఆట కాదు, అది ఒక సామ్రాజ్యాన్ని కూల్చడానికి పక్కా లెక్కలతో వేసిన ఒక అడ్వాన్స్డ్ సైకలాజికల్ వార్ఫేర్. ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని ఎలా జరిగిందో చూద్దాం. మొదటి దశ
ధర్మరాజుకు ఉన్న జూదం పిచ్చి అనే ఆ ముఖ్యమైన బలహీనతను గుర్తించడం. రెండవ దశ, ఎప్పటికీ తప్పించుకోలేని విధంగా మాయజూదం అనే వలను పన్నడం. ఇక మూడవ దశ, ద్రౌపది అవమానం ద్వారా శత్రువులు నైతికంగా పూర్తిగా పతనమయ్యేలా చేయడం. కౌరవుల చేత అతిపెద్ద అధర్మాన్ని ఎలా చేయించాడో ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఒక స్త్రీకి జరిగిన అవమానం సామ్రాజ్యాలనే కాల్చివేస్తుంది. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న ఆ సభలో భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దలంతా తలదించుకొని నిస్సహాయంగా కూచుంటే, తెరవెనుక ఉన్న శకుని లోపల మాత్రం ఒక వికృతమైన ఆనందం కట్టలు తెంచుకుంది. ఆ ఒక్క అకృత్యంతో హస్తినాపుర పతనం శాశ్వతంగా ఖరారైపోయిందని అతనికి ఆ క్షణమే అర్థమైంది. మరి జూదం అసలు లక్ష్యమేమిటి? పాండవులను జూదంలో ఓడించి సంపదను లాక్కోవడమనేది కేవలం పైకి కనిపించే కారణం మాత్రమే. అసలు లక్ష్యమేంటంటే, కౌరవుల చేత అంతులేని అధర్మాన్ని చేయించి ఆ పాపపు భారం కిందే ఆ కురు సామ్రాజ్యం సమూలంగా నాశనమయ్యేలా చేయడం. సామ్రాజ్యాన్ని బయటినుంచి కూల్చడం కాదు, లోపలి నుంచే కుళ్ళిపోయేలా చేసిన అద్భుతమైన భయంకరమైన వ్యూహమిది. ఇక ఈ కథ ముగింపుకు వద్దాం. విభాగం, ఒక సంతృప్తికరమైన ముగింపు. ఈ విధంగా రగిలిన ఆ పగ చివరకు కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. యుద్ధం చివర్లో సహదేవుడి చేతిలో శకుని చనిపోయాడు. కాని ఒక్క నిమిషం ఆలోచించండి, అది ఒక ఓటమి కాదు, ఒక ప్రతిజ్ఞ నెరవేరడం. బురదలో పడి ఉన్న 100 మంది కౌరవుల శవాలు, అంపశయ్యపై ఒరిగిన భీష్ముడు, రక్తంతో తడిసిపోయిన ఆ హస్తినాపురం. తను జీవితాంతం దేనికోసమైతే ఎదురుచూశాడో ఆ విధ్వంసాన్ని కళ్లారా చూసిన శకుని మరణం బాధతో కాదు, ఒక గాఢమైన సంతృప్తితో కూడుకున్నది. అవును, తన తండ్రికిచ్చిన మాటను అతను 100% నిలమెత్తుకున్నాడు. ఇదంతా గమనిస్తే ఇక్కడ మనకొక రివెంజ్ హీరో కనిపిస్తాడు. ఒక సాధారణ విల్లననే ముద్రను పక్కన పెట్టి చూస్తే, తీవ్రంగా అణిచివేయబడి ఊహించని మానసిక క్షోభకు గురియై తన జీవితాన్ని పూర్తిగా వినాశనకరమైన కాని అత్యంత వ్యక్తిగతమైన న్యాయం కోసం అంకితం చేసిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. అణిచివేత మరియు చికిత్స చేయని మానసిక గాయం ఎంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇక ముగించే ముందు మనల్ని మనం అడుకోవాల్సిన ఒక లోతైన నైతిక ప్రశ్న ఉంది. అధర్మం ద్వారా అధర్మాన్ని నాశనం చేయడం సమర్థనీయమేనా? శకుని ఎంచుకున్న మార్గం అదే కదా. ఒక మనిషిని తీవ్రంగా అణిచివేస్తే పుట్టే విధ్వంసం చరిత్రలో ఎప్పటికీ ఒక గుణపాఠంగానే మిగిలిపోతుంది. ఈ విశ్లేషణ మనకు కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.